నేను మీ సాయి మల్లేష్ మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతంలో కానీ స్థలం కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. సాక్షి దినపత్రిక, జాతీయ పార్టీలకు ద్రవిడ స్వప్నం, తమిళనాట హోరాహోరీ, ఎలాగైనా పాగా వేసే ప్రయత్నాల్లో బీజేపీ టార్గెట్ డబుల్ డిజిట్, 10 నుంచి 12 సీట్లు గెలుస్తామన్న ధీమా, 2019లో 4 సీట్లలో విజయం. ఆంధ్రప్రదేశ్ పొత్తు చిత్తే, బాబు పవన్ పురంధేశ్వరి సై, స్థానిక నేతలు నై, టీడీపీ సభలకు బీజేపీ జనసేన దూరం. ఇక్కడ పొత్తు చిత్తే అయినట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. భారీ ప్లాన్ అనగానే భయపడొద్దు, భారత్ కోసం బృహత్ ప్రణాళికలు ప్రకటించిన ప్రతిసారి భయపడాల్సిన పని లేదని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. ఆ సంస్థలు మోడీ సొత్తు కాదు, రాజ్యాంగబద్ధ సంస్థలు, ప్రధాని వ్యక్తిగత ఆస్తులు కావని, అవి దేశ పౌరులందరివని కాంగ్రెస్ నేత రాహుల్ పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థ చులకనకు యత్నాలు, న్యాయ వ్యవస్థను చులకన చేసేందుకు కొన్ని వర్గాలు ప్రయత్నిస్తున్నాయని రిటైర్డ్ జడ్జీల బృందం సిబిఐకి లేఖ రాసింది. ఈడీకి సుప్రీంకోర్టు నోటీసు, తన అరెస్టును సవాల్ చేస్తూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వేసిన పిటిషన్కు బదిలివ్వాలని ఈడీకి సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. బీజేపీకి బీఆర్ఎస్ తాకట్టు, బిడ్డకు బెయిల్ కోసం కేసీఆర్ సుపారీ తీసుకున్నారు. నారాయణపేట జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి 5 స్థానాల్లో కాంగ్రెస్ను అడ్డుకొని బీజేపీని గెలిపించేందుకు కుతంత్రాలు. బీజేపీకి ఓట్లేయాలంటూ బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. ఆగస్టు 15 లోపు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అమలు, అన్ని పార్లమెంట్ స్థానాల్లోనూ అస్తం అభ్యర్థులను గెలిపించాలి. 14 ఎంపీ సీట్లు గెలిపిస్తే ముదిరాజ్ బిడ్డను మంత్రి చేస్తా, ఎస్సీ వర్గీకరణ చట్టం చేసే బాధ్యతను కాంగ్రెస్ తీసుకుంటుందని వెల్లడి. బీఆర్ఎస్ను ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రధాని మోడీకి తాకట్టు పెట్టారు. కవితకు బెయిల్ వచ్చేందుకు కోసమని కాంగ్రెస్ను ఓడించేలా చీకటి ఒప్పందం చేసుకున్నారు. మహబూబ్ నగర్, చేవెళ్ల, మల్కాజ్గిరి, భువనగిరి, జహీరాబాద్ లోక్సభ సీట్లలో బీజేపీని గెలిపించేందుకు సుపారీ తీసుకున్నారు. బీఆర్ఎస్ను బొందపెట్టి తెలంగాణ ఆత్మగౌరవాన్ని మోడీ కాళ్ల వద్ద తాకట్టు పెట్టారు అని టీపీసీసీ చీఫ్ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి ఆరోపించారు. సోమవారం ఆయన నారాయణపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే. లక్షలాది మంది కార్యకర్తలు, ఇతర పార్టీల నేతలు జైలుకు పోయినా కేసీఆర్కు దుఃఖం రాలేదు. నా బిడ్డ లగ్గం ఉన్నా నన్ను వదలకుండా జైల్లో పెట్టించారు. అప్పుడు కూడా ఆయనకు బాధ కలగలేదు. కానీ ఆయన బిడ్డ జైలుకు పోగానే మోడీ దగ్గర తెలంగాణను తాకట్టు పెట్టారు. ఇది తెలంగాణ. 100 రోజుల్లో చాలా పనులు చేశాం, ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. నారాయణపేట గడ్డపై నుంచి రాష్ట్రంలోని 69 లక్షల మంది రైతులకు మాట ఇస్తున్నా. ఆగస్టు 15 లోపు 2 లక్షల రైతు రుణమాఫీ చేసి తీరుతాం. ఏకకాలంలో మొత్తంలో రుణమాఫీ చేసే బాధ్యత నాది. వడ్లకు కూడా 500 రూపాయల బోనస్ ఇచ్చి చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం. ఇచ్చిన మాట ప్రకారం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీ, 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ హామీలు అమల్లోకి తెచ్చాం. రుణమాఫీ కూడా చేసి తీరుతాం రేవంత్ రెడ్డి. ఈ విధంగా నిన్న జరిగిన నారాయణపేట బహిరంగ సభలో ఈ విధంగా ప్రసంగించారు ఆయన. కేసీఆర్ను ఉద్దేశించి బీఆర్ఎస్ బీజేపీ ఒకటైన కుమ్మక్కుపోయినట్టుగా కవిత బెయిల్ విషయంలో కవిత అరెస్ట్ అయి బెయిల్ తీసుకోవడానికి బీజేపీతో కుమ్మక్కై ఈ విధంగా 5 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి ఓటేసి గెలిపించాలన్నట్టుగా కుమ్మక్కై కవిత కోసం తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ మోడీ దగ్గర తాకట్టు పెట్టినట్టుగా ఇక్కడ విమర్శించారు రేవంత్ రెడ్డి. అదేవిధంగా 2 లక్షల రుణమాఫీకి సంబంధించి పంటకు 500 రూపాయల బోనస్ సంబంధించి కూడా ఈ ప్రకటన చేశారు. ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ అనేది తప్పకుండా అమలు చేస్తాం. ఎన్నికల కోడ్ ఉన్నందున అది ఆగిపోయింది అన్నట్టుగా ఈ విధంగా ఆయన తెలియజేశారు. అదేవిధంగా ప్రస్తుతం మహిళలకు సంబంధించిన ఫ్రీ జర్నీ, అదేవిధంగా ఉచిత విద్యుత్, ఇంకా 500 రూపాయలకే గ్యాస్ అన్నట్టు పంపిణీ చేస్తున్నాము, అమలు చేస్తున్నాము ఇప్పటికే అన్నట్టుగా ఈయన ఈ విషయంలో తెలియజేశారు. రాష్ట్రంలో సాధారణ వర్షపాతం, మండు టెండల వేళ చల్లని కబురు చెప్పిన వాతావరణ శాఖ. వచ్చే నైరుతి సీజన్ వర్షపాతం అంచనాలు విడుదల. భూమధ్య రేఖ, పసిఫిక్ ప్రాంతంలో మధ్య స్థలంలో ఎల్నినో పరిస్థితి. నైరుతి సీజన్ ప్రథమార్థానికి అది బలహీనపడే ఛాన్స్. దేశంలో సాధారణం కంటే ఎక్కువే. పారదర్శకంగా ధాన్యం కొనుగోళ్లు, ఎలాంటి అవకతవకలకు అవకాశం ఇవ్వడం లేదు. ఇప్పటి వరకు 2.69 LMT ధాన్యం కొనుగోలు. ధాన్యం వేలంతో పౌర సరఫరాల సంస్థకు అదనపు ఆదాయం. అవగాహన లేకే బీఆర్ఎస్ విమర్శ. జూన్ 9న ప్రధానిగా రాహుల్ గాంధీ ప్రమాణం. మీడియాతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
నా సంకల్పం చెదరదు ఎవరెన్ని కుట్రలు చేసి వచ్చి పన్నినా బెదరను. గుడివాడ మేమంతా సిద్ధం సభలో ఏపీ ముఖ్యమంత్రి జగన్. వాళ్ళు ఈ స్థాయికి దిగజారంటే వాళ్ళు ఓటమిని అంగీకరించినట్లే. ప్రజలు అనే శ్రీకృష్ణుడు ఉన్న అర్జునుడు మీ బిడ్డ జగన్. నాపై ఒక రాయి విసిరినంత మాత్రాన యుద్ధాన్ని కౌరవులు గెలిచినట్లు కాదు. పేదలకు మంచి చేయకూడదనేదే చంద్రబాబు ఫిలాసఫీ. ఎన్టీఆర్ను దింపేసి కిలో 2 రూపాయల బియ్యం 5 రూపాయల 20 పైసలు చేసింది బాబే. ఇంగ్లీష్ మీడియం వద్దన్నది ప్రభుత్వ బడులను పాడుబెట్టింది చంద్రబాబే. మేమంతా సిద్ధం సభలో ప్రసంగిస్తున్న సీఎం జగన్. ఇక్కడ ఎన్నికల శాసనసభ ఎలక్షన్లు అసెంబ్లీ సంబంధించిన ఎలక్షన్లకు సంబంధించి ఆయన లోక్సభ ఎలక్షన్లకు సంబంధించి ఆయన ప్రసంగించడం జరిగింది. ఇక్కడ సిద్ధం సభలో ఈ విధంగా చంద్రబాబు కుట్రలు ఇవన్నీ ఈ విధంగా దాడికి పాల్పడించింది నాపై అన్నట్టుగా ఆయన ఇంక ఓడిపోతామని ఫిక్స్ అయ్యి ఈ విధంగా నాపై దాడికి పాల్పడుతున్నారని ప్రసంగించారు. ఏపీ సీఎంపై హత్యాయత్నం కేసు దర్యాప్తు ముమ్మరం. పదునైన రాయితోనే హత్యాయత్నం. వీడియో ఫుటేజీల ద్వారా నోటీసుల నిర్ధారణ. కాల్ డేటా వీడియో రికార్డుల విశ్లేషణ. అదుపులో 60 మంది వరకు అనుమానితులు. అన్ని కోణాల్లో విచారణ. 10 మంది తీరు సందేహాస్పదం. ఆగంతకుడి సమాచారం చెప్పిన వారికి 2 లక్షల బహుమతి. సున్నిత భాగాలపై తగిలితే సీఎంకు ప్రాణాపాయం ఉండేది. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటాం. పోలీస్ కమిషనర్ టీకే రాణా. సోమవారం బీజేపీ కార్యాలయంలో చేపట్టిన రైతు దీక్షలో కిషన్ రెడ్డి వెన్నుపోటే ఇందిరమ్మ రాజ్యమా? 6 గ్యారంటీలు మేనిఫెస్టో హామీల అమలు ఏమైంది? అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను రాహుల్ మర్చిపోయారా? గ్యారంటీలు ఏమయ్యాయని సర్కారును రైతులు నిలదీయాలి. రైతు దీక్షలో కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. నల్ల డొల్ల నీళ్ళెలా నగరంలో నీళ్లు పుష్కలం అయినా సరఫరాలో నిర్లక్ష్యం. ఈ విధంగా నగరంలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి, సరఫరాలో చేయడంలోనే నిర్లక్ష్యం పాటిస్తుంది గవర్నమెంట్కి జిహెచ్ఎంసీకి సంబంధించిన అన్నట్టుగా ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ చికెన్ ధరలు విత్ స్కిన్ అయితే 215 రూపీస్ కేజీ, విత్ స్కిన్లెస్ 244 కేజీ, 12 ఎగ్స్ 55 రూపీస్. మేక్ యువర్ వే టయోటా కార్ ఇది స్టార్టింగ్ ఫ్రమ్ 7.73 lakhs, 5 years రోడ్ సైడ్ అసిస్టెన్స్, 5 years ఎక్స్టెండెడ్ వారంటీ, అప్ టు 2.20 lakhs కిలోమీటర్స్. బుక్ నౌ అని అర్బన్ క్రూజర్, ద ఆల్ న్యూ అర్బన్ క్రూజర్ టైజర్ టయోటా కంపెనీకి సంబంధించిన కార్ అడ్వర్టైజ్మెంట్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.